లోడు కాదు. భారత్‌పై 25% సుంకం అంట. రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొంటున్నందుకు జరిమానా కూడా. సుంకాల అమలు రేపటి నుంచే గడువు పొడిగించే ప్రసక్తే లేదంట. బ్రిక్స్‌లో భారత్ భాగం కావడము ఈ సుంకానికి ఒక కారణం అంట. ట్రంప్ అంటున్నాడు. చర్చల తీరుపై ట్రంప్ అసహనం, అందుకే ఈ నిర్ణయం. వైట్ హౌస్ తాజా సుంకాల ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. మన కేంద్ర ప్రభుత్వాల వెల్లడి. మోదీ ట్రంప్ మధ్య స్నేహంతో ప్రయోజనం లేదని తేలింది విపక్షాలు. ఇక మరి ఇక అట్లే ఉంది. ఏంది అడ్డగోలుగా సుంకాలు విధించిండు భారత్పై. ట్రంప్ను నమ్మే పరిస్థితి లేదు నిజంగా. మనం అనుకుంటున్నాం కానీ ఏదో ట్రంప్ మంచోడనో లేకపోతే అగ్రదేశానికి అధ్యక్షుడనో కానీ పాకిస్తాన్ తోటి దోస్తాన్ చేస్తున్నాడు. మన శత్రు దేశంతో దోస్తాన్ చేస్తున్నాడు అంటే మనకీయన కూడా శత్రువేం ఇంకా ఈ లెక్కనైతే. మన విద్యార్థులను కూడా అడ్డగోలుగా ఇండియా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అటు శత్రు దేశంతో మిత్రునిగా కలుపుకుంటున్నాడు. అంటే మనకు శత్రువే కదా. ఒకసారి ఇది లోపలికి వెళ్ళి చదివే ప్రయత్నం చేద్దాం. రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి సుంకాల రంకెలేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. సుంకంతోనే సరిపెట్టలేదు ఆయన. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు గాను భారత్పై జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు. అమెరికా విమోచన దినం పేరుతో ఈ ఏడాది ఏప్రిల్ 2న ఆయన భారత్పై 26% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ సహా పలు దేశాలపై సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ఆయనే ఏప్రిల్ 9న ప్రకటించిందట. ఇంకా చూసుకో ఎట్లుంది కథ. ఒకసారి రెండో పేపర్లో పూర్తిగా చూద్దాం. ట్రంప్ ఏంది, నీ కథ ఏంది, నీ కార్ఖానా ఏంది, మేమేదో ఉండనులే అనుకుంటే నువ్వు అడ్డగోలుగా సుంకాలు వేస్తున్నావేందా బాబు. అప్పటిదాకా చైనా వంటి కొన్ని దేశాలు మినహా మెజారిటీ దేశాలపై 10% సుంకం వసూలు చేస్తానని చెప్పారు. భారతదేశం తమకు మిత్ర దేశమే అయినప్పటికీ ఏం చేస్తావు. ఆ దేశంతో అమెరికా చాలా సంవత్సరాలుగా పెద్దగా వ్యాపారం చేయలేకపోయిందని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఎందుకంటే భారత్ విధించే సుంకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటంట. ఎవరు? ట్రంప్ అంటున్నాడు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ అత్యంత కఠినమైన, గర్హనీయమైన ఆర్థికేతర పన్ను అడ్డంకులను విధించే దేశం అని ఆయన పోస్టులో వివరించారంట. అంతేకాదు వారు భారత్ ఎల్లప్పుడూ తమకు కావాల్సిన సైనిక పరికరాల్లో ఎక్కువ భాగం రష్యా నుంచే కొనుగోలు చేస్తారు. మళ్ళా ఏడ అత్యాధునిక ఆయుధాలు ఉంటే, ఏడ టెక్నాలజీ ఎక్కువ ఉంటే ఆడ చేస్తారు. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే అతిపెద్ద దేశాల్లో చైనాతో పాటు భారత్ కూడా ఉంది. ఇదంతా కూడా ఉక్రెయిన్లో రష్యా సాగిస్తున్న మారణకాండను నిలువరించాలని అందరూ అనుకుంటున్న వేళ జరుగుతుంది. ఇది మంచిది కాదు. అందువల్ల భారత్ ఉత్పత్తులపై 25% సుంకాలు, అదనంగా జరిమానా విధిస్తున్నామని, అవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పారు. ఓ రకంగా ట్రంప్ మన మీద పగబట్టిండు. ఆ పాకిస్తాన్ వాడు ఎట్లయితే మన మీద పగబట్టిండో ఈ ట్రంప్ కూడా పగబట్టిండు. ఈసారి ఆ గడువును పొడిగించే ప్రసక్తే లేదని హెచ్చరించిందంట. అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ వాణిజ్యంతో పాటు భారత్ బ్రిక్స్లో భాగం కావడం కూడా 20% సుంకాల నిర్ణయానికి ఒక కారణమని తెలిపారు. బ్రిక్స్ అమెరికా వ్యతిరేక కూటమి అని, అది డాలర్పై దాడి చేస్తుందని, ఎవరైనా సరే డాలర్పై దాడి చేయడాన్ని తాము అనుమతించబోమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఇక్కడ చూసుకోవాలి మనం. ప్రధాని మోడీ నా స్నేహితుడే, కానీ వాణిజ్య కోణంలో చూస్తే వారు మాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేయట్లేదు. భారత్ మాకు అనేక ఉత్పత్తులను విక్రయిస్తోంది కానీ మేము వారి దగ్గర కొనదలుచుకోలేదంట. ఎట్లా ఉంది చూడు కథ. మన వస్తువులు కొనదలుచుకోలేదంట, వాళ్ళు కొనరంట. ఎందుకంటే వారి సుంకాలు ఎక్కువగా ఉన్నాయంట. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు వారు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు వారు ఆ సుంకాలను గణనీయంగా తగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు. చర్చలు జరుగుతున్నాయి, ఏం జరుగుతుందో చూడాలి. ఈ వారాంతానికి ఏ విషయము తేలుతుందని ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై 5 సార్లు చర్చలు జరిగాయి, కానీ అవి ఒక కొలికి మాత్రం రాలేదు. 6వ దశ చర్చలు ఆగస్టులో జరగాల్సి ఉంది. ఇందుకోసం అమెరికా నుంచి ఒక బృందం ఆగస్టు 25న భారత్కు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఇటీవలే వెల్లడించాయి. ఇంతలోనే ట్రంప్ ఈ ప్రకటన చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పుకోవాలి.
పరిశీలిస్తున్నాడంట. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంటే మన కేంద్ర ప్రభుత్వం, మన దేశ కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సుంకాలపై సముచితమైన, సంతులిత, పరస్పర ప్రయోజనకారిగా, ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ఆశ తమకు ఉందని, ఆ దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. మరోవైపు భారత ఉత్పత్తులపై 20% సుంకం, రష్యా చమురు కొన్నందుకు జరిమానా విధిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో విపక్షాలు కేంద్రంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ప్రధాని మోదీకి ట్రంప్తో ఉన్న స్నేహం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, దీంతో తేట తెల్లమైందని ఎద్దేవా చేశాయి. హౌడీ మోదీకి ట్రంప్కు మధ్య ఉన్న టారిఫ్ పనికి రాలేదని, ట్రంప్ మనపై టారిఫ్ పెనాల్టీ వేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తారిఫ్ అనే పదాలు ఉపయోగించి చురకలు వేశారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అమెరికా అధ్యక్షుడికి ఎదురుగా ధైర్యంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్ చేసిన ఎన్నో అవమానాలను మౌనంగా భరిస్తే భారత్కు ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని మోదీ భావించారని, కానీ అలా జరగలేదని జయరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఇట్లా ఉంచుడు కథ.